నమస్తే. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 మరి బాల్ వికాస్ ఏవం శిక్షా శాస్త్ర, చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ ప్రాక్టీస్ సెట్ 5కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గూడా ఒక 30 క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. మంచి మంచి క్వెషన్ అయితే ఇక్కడ మంచిగా మీకు యూజ్‌ఫుల్ అయ్యేలాగైతే తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఎక్కడ గూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మనకు కొన్ని టాపిక్స్ అనేవి ఇక్కడ కవర్ అయితాయి. అలాగే మీరు ఇప్పటివరకు గూడా మరి ఇంతకుముందు వీడియోస్ ప్రాక్టీస్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడలేకపోయినంటే గనక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చూసి అయితే ప్రాక్టీస్ అనేది ఇంకా బాగా చేసుకొని మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మరి లేట్ చేయకుండా ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ టీచింగ్ అండ్ లెర్నింగ్? ఆప్షన్ ఏ, టీచింగ్ ఆటోమేటికల్లీ guarantees that learning will take place. Option B, teaching is a deliberate process designed to facilitate and guide learning. Option C, learning can only happen when a formal teacher is present. Option D, teaching and learning are completely independent ప్రాసెస్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే కరెక్ట్‌గా కింద ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్‌లలో ఏది సరిగ్గా అంటే బెస్ట్ అనేటువంటిది చెప్తుంది. దేని గురించి అంటే రిలేషన్‌షిప్ ఎవరి మధ్య అంటే టీచింగు అలాగే నేర్చుకోవడం అనమాట, చదువుకోవడం. సో, ఈ రెండిటి మధ్య ఏ స్టేట్మెంట్ మంచిగా చెప్తుంది అనేటువంటిది ఇక్కడ మీకు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ మనకి హిందీలో కూడా చూద్దాం క్వెశ్చను. సో, చూసుకున్నట్లయితే निम्नलिखित में से कौन सा कथन शिक्षण और अधिगम सीखने के बीच के संबंध को सबसे अच्छी तरह दर्शाता है? ऑप्शन ए, शिक्षण स्वचालित रूप से यह गारंटी देता है कि अधिगम होना ही। ऑप्शन बी सुनते, शिक्षण एक उद्देश्यपूर्ण प्रक्रिया है जिसे अधिगम को सुगम बनाने और मार्गदर्शन करने के लिए डिज़ाइन किया गया है। ऑप्शन सी, अधिगम केवल तभी हो सकता है जब कोई औपचारिक शिक्षक उपस्थित हो। ऑप्शन डी, शिक्षण और अधिगम पूरी तरह से स्वतंत्र प्रक्रियाएं हैं. సో, మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే గనక ఆప్షన్ ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి కరెక్ట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఏమవుతుందంటే ఈ టీచింగ్ అనేటువంటిది మరి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక ఉద్దేశాలు ఏవైతే నిర్ణయించో అవన్నీ కూడా చేస్తుంది. తర్వాత ఒక మార్గదర్శనం కూడా కల్పిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. రైట్. In a learner-centered teaching approach, the primary role of the teacher is to act as a option A, strict disciplinarian. Option B, sole source of knowledge. Option C, facilitator of learning experiences. Option D, passive observer. మరి ఇక్కడ హిందీలో చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్, మరి ఇప్పుడు మనం చైల్డ్ సెంటర్డ్ అంటాం కదా, ఇక్కడ లర్निंग सेंटर्ड అన్నట్టు. అంటే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళని మరి దృష్టిలో పెట్టుకొని शिक्षण दृष्टिकोण में शिक्षक की प्राथमिक भूमिका किस रूप में कार्य करने की होती है? ऑप्शन ई, सख्त अनुशासन प्रिय. ऑप्शन बी, ज्ञान का एकमात्र स्रोत. ऑप्शन सी, अधिगम के अनुभवों का सुगम करता फैसिलिटेटर. ऑप्शन डी, निष्क्रिय पर्यवेक्षक. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుంది అంటే గనక ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మరి చూసుకున్నట్లయితే గనక ఇది సి ఈజ్ ద రైట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే. వాళ్ళకి ఫెసిలిటేటర్‌గా ఉండడం అనమాట టీచర్. ఓకే. రైట్. నెక్స్ట్ మూడో ప్రశ్న చూద్దాం. మూడో ప్రశ్న చూసినట్లయితే ఎఫెక్టివ్ లెర్నింగ్ అక్కర్స్ వెన్ ఏ లెర్నర్ ఈజ్. సో, మరి లెర్నర్ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక మంచి ప్రభావవంతమైనటువంటి అధిగం అంటే నేర్చుకోవడం జరుగుతుంది. అభ్యసనం అంటాం కదా, అది అభ్యసనం జరుగుతుంది అని. ఆప్షన్ ఏ, ప్యాసివ్ అండ్ సైలెన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. ఆప్షన్ బి, ఫోర్స్డ్ టు మెమొరైజ్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్. ఆప్షన్ సి, డిపెండెంట్ ఎంటైర్లీ ఆన్ ది టీచర్స్ నోట్స్. ఆప్షన్ డి, యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. ఆప్షన్ ఇక్కడ మన హిందీలో కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి राइट, प्रभावी अधिगम तब होता है जब शिक्षार्थी अंटे ऑप्शन ए कक्षा में निष्क्रिय और मौन रहता है. ऑप्शन बी, पाठ्य पुस्तक की परिभाषाओं को याद करने के लिए मजबूर होता है. ऑप्शन सी, पूरी तरह से शिक्षक के नोट्स पर निर्भर होता है. ऑप्शन डी, ज्ञान के निर्माण में सक्रिय रूप से संलग्न
హోతా హై అంటే ప్రభావి అధిగం అంటే ఒక ప్రభావవంతమైన అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది అంటే మరి పిల్లవాడి యొక్క జ్ఞానం తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే సందర్భంలో అనేటువంటిది ఏదైతే ఉంటుందో అప్పుడు మరి ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేటువంటిది అవుతుందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ చూడండి. Which psychological perspective views learning as an active process of constructing mental frameworks based on experience? Option A behaviorism, option B constructivism, option C cognitivism, option D హ్యూమనిజం. సో మరి ఏ సైకలాజికల్ పర్స్పెక్టివ్ అంటే ఏ దృష్టికోణంలో ఏమవుతుందంటే ఈ చదువు అభ్యసనం అనేది ఒక సక్రియామైనటువంటి ఒక ప్రక్రియ అవుతుంది. అలాగే దాంట్లో కన్స్ట్రక్టింగ్ మెంటల్ ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో అనుభవాత్మకంగా కొన్ని నేర్చుకోవడం జరుగుతుందో వాటిని ఏ దాంట్లో వస్తుంది, ఏ దృష్టికోణంలో మనం చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. నాలుగోది ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే కానీ హిందీలో కనుక కౌన్సా मनोवैज्ञानिक दृष्टिकोण अधिगम को अनुभव के आधार पर मानसिक संरचनाओं के निर्माण की एक सक्रिय प्रक्रिया के रूप में देखता है. ऑप्शन ए व्यवहारवाद, बी रचनावाद, निर्मित्यवाद, ऑप्शन सी సంజ్ఞానా సంజ్ఞానవాద్, ఆప్షన్ బి మానవతావాద్. సో ఇక్కడ మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినట్టు రెండు తీసేయండి. మనకి రెండు ఎలిమినేషన్ చేస్తే ఆ రెండులోనే మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఉంది. ఓకేనా, రైట్. మీరైతే మరి అదేంటో మీరు చెప్పండి. చూడండి మనకి సింపుల్గా ఇచ్చాడు సంరచన అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సరైన సమాధానం ఇక్కడ మనకి బి అనేటువంటిది రచనావాద్ అనేటువంటిది ఏది ఉందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. కన్స్ట్రక్టివిజం అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్ చూడండి. To understand a child learning difficulties, a teacher must first analyze the child's option A socio-cultural and economic context, option B genetic makeup only, option D road memorization capacity, option D performance in standardized. సో మరి ఇక్కడ ఏదైతే ఉందో ఆ టీచర్ యొక్క ఆ పిల్లవాడి యొక్క అభ్యసనం ఎలా ఉన్నటువంటి సమస్యల్ని ఎలా గుర్తించాలి అనేటువంటిది చేసే సందర్భంలో టీచర్ ఫస్ట్గా గుర్తించేది, ఫస్ట్ దాన్ని అనలైజ్ చేసేది ఏంటంటే కనుక అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. మరి హిందీలో కూడా క్వశ్చన్ అయితే చూసేద్దాం. మనకి ఏ बच्चे की अधिगम संबंधी कठिनाइयों को समझने के लिए एक शिक्षक को सबसे पहले बच्चे के किस पक्ष का विश्लेषण करना चाहिए? ऑप्शन ए सामाजिक, सांस्कृतिक और आर्थिक संदर्भ, ऑप्शन बी केवल आनुवांशिक संरचना, ऑप्शन डी रटने की क्षमता, ऑप्शन डी मानकीकृत पाठ आधारित परीक्षाओं में ప్రదర్శన్. సో మనకి పిల్లవాడి యొక్క ఏం చూడాలంటే కనుక ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఇది కాదు, కేవలం అని ఉండి అది తీసేయండి. అంటే రట్న అనేటువంటిది అసలుకి ఇప్పట్లో మనకి ఉండదు. రోట్ లెర్నింగ్ కానీ మెమరైజేషన్ కానీ ఉండదు. మరి ఇక్కడ మానకీకృత పాఠ ఆధారిత అసలుకి ఇది కానే కాదు. సో మనకి మిగిలింది ఏలో కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఏమవుతుంది అంటే సామాజిక, సాంస్కృతిక और ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉంటుందో అది మనకి సందర్భంలో అయితే మనకి ఇది వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. Vygotsky's socio-cultural theory emphasizes that cognitive development is heavily influenced by option A biological maturation, B social interactions and cultural tools, option C rewards and punishments, option D isolated self exploration. మరి ఇక్కడ మనకి వైగాట్స్కి అని చెప్పేసి సిద్ధాంతం మనం చదువుతాం. దాంట్లో ఏంటంటే మరి ఇక్కడ సామాజిక, సాంస్కృతిక సిద్ధాంతం అని చెప్పేసి మనం చదువుతాం. దాంట్లో మనకి స్కఫోల్డింగ్ అనేటువంటిది ఒక మంచిగా చెప్పొచ్చు. ఇది మనకి సోషియలాజికల్ కానీ లేకుంటే మీకు ఆ పియర్ లెర్నింగ్ అని ఇట్లాంటి పదాలు కానీ స్కఫోల్డింగ్ అని ఉంటుంది కనుక మీరు లవ్ వైగర్స్ అనేది గుర్తు తెచ్చుకోవాలి. లవ్ వైగర్స్ని. సో మరి ఆయన ఏమంటున్నాడు అంటే కనుక క్లియర్గా మనకి రెండో ఆప్షన్లు అయితే కనిపిస్తుంది చూడండి. కానీ ఇక్కడ మనకి హిందీలో కూడా క్వశ్చన్ అయితే చూద్దాం. 6వ ప్రశ్న చూడండి. यस वाइगोस्की की सामाजिक सांस्कृतिक सिद्धांत इस बात पर जोर देता है कि संज्ञानात्मक विकास किससे अत्यधिक प्रभावित होता है? ऑप्शन ए जैविक परिपक्वता, ऑप्शन बी सामाजिक अंतक्रियाएं और सांस्कृतिक उपकरण, ऑप्शन सी पुरस्कार और दंड, ऑप्शन डी एकांत स्व अन्वेषण. సో మనకి ఆ పైన సిద్ధాంతంలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7వ ప్రశ్న చూడండి ఇక్కడ. రైట్. వెన్ అ టీచర్ ఇన్కార్పొరేట్స్ లోకల్
folklore and community history into the social science curriculum. They are practice of option A cultural alienation, option B contextualizing the curriculum, option C standardizing education, option D promoting rote learning. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి सेवेंथ वन చూసినట్లయితే కనుక जब एक शिक्षक सामाजिक विज्ञान के पाठ्यक्रम में स्थानीय लोक कथाओं का और सामुदायिक इतिहास को शामिल करता है तो वे किसका अभ्यास कर रहे होते हैं। ऑप्शन ए सांस्कृतिक अलगाव, ऑप्शन बी पाठ्यक्रम का संदर्भीकरण, ऑप्शन सी शिक्षा का మానకీకరణ, ఆప్షన్ డి రట్కర్ సీక్నే కో బడావా దేనా। ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక సోషల్ సైన్స్ టీచరు ఇప్పుడు సపోజ్ ఒక హిస్టరీ గురించి చెప్తాను లోక్ కథ అని చెప్తే ఇప్పుడు లోక్ కథ అంటే ఫోక్లోర్ అంటాం। ఇప్పుడు సపోజ్ టీచర్ పాఠం చెప్తున్నప్పుడు అక్కడ ఒక దాని గురించి ఇచ్చారని చెప్పుకోండి చిప్కో మూమెంట్ లేదా ఇంకోటి ఏదో ఇచ్చారు లేదా స్వతంత్ర సంగ్రామం గురించి తీసుకుంటే కనుక ఇప్పుడు మరి ఆ సందర్భంలో దేశ స్వతంత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మరి తను ఎక్కడి నుంచి అయితే చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఫోక్లోర్ ఏదైతే మరి లోక్ కథలు ఉంటాయి ఏవైతే ఉంటాయో అవి అంటే ఇక్కడ లోక్ కథ అంటే మరి అక్కడ ఉన్నటువంటి బాగా కథలు ఉంటాయి కదా అట్లాంటి కథలు పాపులర్ అయినటువంటివి సో ఉన్నట్లయితే కనుక దాని గురించి మనం చెప్తున్నప్పుడు అంటే అప్పుడు పిల్లవాడికి ఇంకా బాగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ తను ఏదైతే చెప్పాలనుకుంటో లాస్ట్ చివరికి మళ్ళీ ఆ మెసేజ్ అనేటువంటిది ఆ పాఠంలో అనేటువంటి తీసుకొస్తుంది కాబట్టి దాన్ని సందర్భీకరణ చేయడం అన్నప్పుడు చూసినట్లయితే కనుక ఇక్కడ సరైన సమాధానం మనకి బీలో కనిపిస్తుంది చూడండి పాఠ్యక్రమం కా సందర్భీకరణ తను టీచ్ చేస్తుంది ఒక పాఠ్యక్రమం ఏది సిలబస్ టీచ్ చేస్తుంది కానీ ఆ సిలబస్లో మరి అకార్డింగ్ టు ఆ పర్టికులర్ టాపిక్ తన దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా ఉండి అక్కడ తెచ్చి వాళ్ళకి పిల్లలకి చెప్పడం అన్నప్పుడు ఇట్లాంటి ఆప్షన్ అనేటువంటిది సరైన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి educational policies influenced by democratic socio-political context aim to achieve option A homogeneous grouping, option B elite centered education, option C equity and equal educational opportunities, option D rigid gender based streaming। మరి ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్డ్ బై డెమోక్రాటిక్ సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఎయిమ్ టు అచీవ్ ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం लोकतांत्रिक सामाजिक राजनीतिक संदर्भों में प्रभावित शैक्षिक नीतियाँ का उद्देश्य क्या प्राप्त करना होता है। ऑप्शन ए जो सुन लेते समरूप समूहन, ऑप्शन बी संभ्रांत केंद्रित स्लिट शिक्षा, ऑप्शन सी समता और समान शैक्षिक अवसर, ऑप्शन डी कठोर लिंग आधारित विभाजन। సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి సరైన సమాధానం ఆప్షన్ సిలో కనిపిస్తుంది సమత और समान शैक्षिक अवसर అనేది ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 9వ ప్రశ్న చూసినట్లయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్షన్ ఏ సెగ్రిగేషన్ అండ్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ ఎబిలిటీస్, ఆప్షన్ బి ప్రొవైడింగ్ స్పెషల్ స్కూల్స్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్, ఆప్షన్ సి వెల్కమింగ్ అండ్ వాల్యూయింగ్ ఆల్ చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్సెస్, ఆప్షన్ డి ప్రొవైడింగ్ చారిటీ టు డిజేబుల్డ్ ఇండివిజువల్స్। సో ఇండివిజువల్ డిఫరెన్స్ గురించి నేను వైయక్తిక భిన్నత అని చెప్పేసి మనకు టాపిక్ అయితే ఉంటుంది ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక చాలా రకాలుగా అయితే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టాపిక్ కూడా మీరు ఒకసారి తప్పకుండా చూసుకోండి అందులో ఆ టాపిక్ నుంచి వచ్చే ఒక పక్కా క్వశ్చన్ వచ్చే అవసరం అయితే ఉంటుంది। సో మరి హిందీలో కూడా చూద్దాం హిందీలో చూస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది 9వ ప్రశ్న చూస్తున్నట్లయితే కనుక మనకి ఇక్కడ समावेशी शिक्षा किस सिद्धांत पर आधारित है। ऑप्शन ए क्षमताओं का आधार पर बच्चों का अलगाव, ऑप्शन बी विकलांग बच्चों के लिए विशेष स्कूल प्रदान करना, ऑप्शन सी मतभेदों के बावजूद सभी बच्चों का स्वागत करना और उन्हें महत्व देना, ऑप्शन डी विकलांग व्यक्तियों को దాన్ దేనా అనేటువంటిది మరి అడుగుతున్నారు సమావేశ శిక్ష అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దాంట్లో అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే మరి ఆప్షన్ సిలో కనిపిస్తుందో అది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది मतभेदों के बावजूद सभी बच्चों का स्वागत करना और उन्हें महत्व देना అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం 10వ ప్రశ్న చూడండి ఏ చైల్డ్ హూ ఫేసెస్ కంటిన్యూస్ డిఫికల్టీస్ ఇన్ రీడింగ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ కరెక్ట్లీ ఈజ్ లైక్లీ షోయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ సో మనకి లెర్నింగ్ డిజేబిలిటీస్ అని చెప్పేసి ఉంటాయి ఆ లెర్నింగ్ డిజేబిలిటీస్లో మనకి డిస్గ్రాఫియా డిస్కాల్కులియా డిస్లెక్సియా అని చెప్పేసి ఇట్లాంటి ఏడిహెచ్డి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి మీరు ఒకసారి ఇవి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఓకేనా। సో ఇక్కడ మనకి రీడింగ్ అంటున్నాడు సో మరి అది ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక రైట్ राइट ये बच्चा जो शब्दों और वाक्यों को सही ढंग से पढ़ने में निरंतर कठिनाइयों का सामना करना है उसमें किसके
लक्षण दिखने की संभावना। ऑप्शन ए डिस्ग्राफिया, ऑप्शन बी డిస్లెక్సియా, ఆప్షన్ సి డిస్కాల్కులియా, ఆప్షన్ డి ఏడిహెచ్డి. అయితే ఇక్కడ మనకు సరైన సమాధానం మరి రీడింగ్ సంబంధించి అన్నాడు కాబట్టి ఇక్కడ డిస్లెక్సియా ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, డిస్లెక్సియా అంటారు. ఓకే రైట్. అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అయితే అంతకుముందు మరి ఇంకెప్పటి వరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి మీకు ఏమైనా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నట్లయితే, ఫీడ్బ్యాక్ ఉన్నట్లయితే, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ పేజెస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి చూసే మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందొచ్చు. మరి అలాగే మీరు ఛానల్ని హైప్ కూడా చేయొచ్చు. మరి చూస్తున్నట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే కనుక మరి చూసుకున్నట్లయితే కనుక మనకి ప్లేలిస్ట్ అయితే చాలా అయితే ఇవ్వడం జరిగింది. హిందీ క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది, సోషల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అయితే మీరు అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి కూడా మీరు ప్లేలిస్ట్ చూసి మంచి ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సంబంధించిన వీడియోస్ ఐ కార్డ్ దగ్గర, అలాగే మరి డిస్క్రిప్షన్ బాక్స్లలో, అలాగే ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి మంచి మార్కుని సాధించాలని చెప్పేసి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఛానల్లో వెళ్తే చాలా ప్రాక్టీస్ సెట్స్, కోర్సెస్ సెట్స్ ఉన్నాయి, ప్లేలిస్ట్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మీరు అక్కడ నుంచి అన్ని కూడా ప్రాక్టీస్ చేయగలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి డిస్లెక్సియా అనేటువంటిది అవుతుంది. 11వ ప్రశ్న చూడండి. టు అకామిడేట్ ఏ విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్ ఇన్ ఏ రెగ్యులర్ క్లాస్ రూమ్, ఏ టీచర్ షుడ్ యూజ్ ఆప్షన్ ఏ ఓన్లీ ప్రింటెడ్ వర్క్షీట్, ఆప్షన్ బి సైలెంట్ ఫిలిమ్స్ అండ్ విజువల్ ప్రజెంటేషన్స్, ఆప్షన్ సి tactile materials and audio resources, option D separate seating arrangement అట్ ద బ్యాక్. సో మరి ఏదైతే విజువల్లీ ఇంపేర్డ్ అంటే ఒక అంధత్వం ఉన్నటువంటి ఒక స్టూడెంట్ని కొన్ని రెగ్యులర్ క్లాస్ రూమ్లో ఏ విధంగా వాటిని అకామిడేట్ చేసేటప్పుడు ఆ టీచర్ ఏం యూజ్ చేస్తుంది క్లాస్ రూమ్లో అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. సో ఇటువంటి వాటి నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కాబట్టి మీరు చూసుకోగలరు. एक नियमित कक्षा में दृष्टिबाधित छात्र को समायोजित करने के लिए एक शिक्षक को किसका उपयोग करना चाहिए? ऑप्शन ए केवल मुद्रित वर्कशीट, ऑप्शन बी मूक फिल्में और दृश्य प्रस्तुतियाँ, ऑप्शन सी ఇక్కడ చూసినట్లయితే కనుక స్పర్శనీయ సామాగ్రి और ఆడియో సంసాధన, ఆప్షన్ డి పీछे बैठने की अलग వ్యవస్థ. అంటే కనుక ఇక్కడ సరైన సమాధానం ఏంటంటే ఆ పిల్లవాళ్ళకి సంబంధించినవి ఏదైతే ఉంటాయో సో స్పర్శనీయ టాక్టైల్ సామాగ్రి అంటారు. టాక్టైల్ టూల్స్ అంటే స్పర్శ టచ్ చేయడం అన్నట్టు. ఓకే, సో వాళ్ళకి బ్రెయిల్ బుక్స్ ఇవ్వడం అన్నట్టు, బ్రెయిల్ లిపిలో రాసినటువంటి బుక్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, అట్లాంటివి ప్రొవైడ్ చేయడం, లేకుంటే ఆడియో ఎక్కువ వినిపించడము, అలాగే చేసినట్లయితే కనుక పిల్లవాడికి కూడా ఒక క్లాస్ రూమ్లో నార్మల్ క్లాస్ రూమ్లో ఫీల్ అయ్యేటట్టు అయితే కల్పించే అవకాశం ఉంది ఉంటుంది టీచర్కి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న చూద్దాం. రైట్. ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ PWD Act 2006 in education is to ensure option A free coaching for rich students, option B full participation and inclusion on a formal schooling system, option C admission strictly in vocational training institutes only, option D exemption from all types of ఆప్షన్ డి ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. హిందీలో కూడా క్వశ్చన్ అయితే చూద్దాం. సో హిందీలో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక 12వది शिक्षा में दिव्यांग जन अधिकार RPWD अधिनियम 2016 का प्राथमिक ध्यान क्या सुनिश्चित करना है? ऑप्शन ए अमीर छात्रों के लिए मुफ्त कोचिंग, ऑप्शन बी औपचारिक स्कूली शिक्षा प्रणाली में पूर्ण भागीदारी और समावेश, ऑप्शन सी केवल व्यावसायिक प्रशिक्षण संस्थानों में ही प्रवेश, ऑप्शन डी सभी प्रकार के मूल्यांकनों से छूट అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ మరి ఏదైతే ఉందో అది మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది అనమాట సరైన సమాధానం. ఓకేనా, నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. Which pedagogical method involves students identifying a real world problem, conducting research, creating a solution and presenting it? Option A project based learning, option B rote memorization method, option C lecture cum demonstration
మెథడ్, ఆప్షన్ డి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ మెథడ్ అనేటువంటిది ఏదైతే ఇచ్చారో ఇక్కడ మనకి మరి హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం. క్వశ్చन చూస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక किस शैक्षणिक विधि में छात्र वास्तविक दुनिया की समस्या की पहचान करते हैं, शोध करते हैं, समाधान तैयार करते हैं और उसे प्रस्तुत करते हैं? ऑप्शन ए परियोजना आधारित अधिगम, ऑप्शन बी रटने की विधि, ऑप्शन सी व्याख्यान సహ ప్రదర్శన విధి, ఆప్షన్ డి ప్రత్యక్ష నిర్దేశ్ విధి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ మరి ఎవరైతే ఇక్కడ పరియోజన ఆధారిత అధిగమని ఇచ్చారో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 14th క్వశ్చన్ చూడండి. ఇన్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ స్టూడెంట్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ primarily by option A copying answers from the blackboard, option B asking questions and investigating issues, option C listening to long storytelling sessions, option D following rigid pro-defined రూల్స్ అనేటువంటిది ఇక్కడ మనకు అడుగుతున్నారు. క్వశ్చన్ ఏమవుతున్నా అంటే ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఏంటిది అని చెప్పేసి అడుగుతున్నారు. కింద ఆ క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది అక్కడ ఎక్కువ జరిగే ఆస్కారం ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఎంక్వైరీ బాగా చేస్తామో అక్కడ థింకింగ్ కూడా బాగా పెరుగుతుంది, మంచి ఆలోచన చేస్తాం. దాని నుంచి ఇంకా మనం ఏదో ఒక కొత్తది కనుక్కొని మనం చెప్పడం అన్నమాట. సో అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా హిందీలో రైట్ మరి पूछताछ आधारित अधिगम इंक्वायरी बेस्ड लर्निंग में छात्र मुख्य रूप से अपनी आलोचनात्मक सोच का विकास कैसे करते हैं? ऑप्शन ए ब्लैक बोर्ड से उत्तरों की नकल करके, ऑप्शन बी प्रश्न पूछकर और मुद्दों की जांच करके, ऑप्शन सी लंबी कहानी सुनाने के सत्रों को सुनकर, ऑप्शन डी कठोर पूर्ण निर्धारित नियमों का पालन करके అని చెప్పేసి ఏదైతే ఉందో అది ఇక్కడ. కానీ ఇక్కడ సరైన సమాధానం మాత్రం మనకి ఇక్కడ ఆప్షన్ బిలో కనిపిస్తుంది చూడండి. ప్రశ్న పూచ్కర్ ఔర్ మదదోంకి జాంచ్ కర్కే అనేది ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 15వ ప్రశ్న చూడండి ఇక్కడ. A teacher sends students to a local market to collect data about consumer choices. This method is called A. Option A laboratory experiment, option C lecture method, option C survey method, option D textbook analysis అని చెప్పేసి ఇచ్చారు. మరి హిందీలో కూడా చూద్దాం. एक शिक्षक छात्रों को उपभोक्ता प्राथमिकताओं के बारे में डाटा एकत्र करने के लिए स्थानीय बाजार में भेजता है. इस विधि को क्या कहा जाता है? ऑप्शन ए प्रयोगशाला प्रयोग, ऑप्शन बी व्याख्यान विधि, ఆప్షన్ సి సర్వేక్షణ విధి, ఆప్షన్ డి పాఠ్య పుస్తక్ విశ్లేషణ. అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సిలో కనిపిస్తుంది. విశ్లేషణ విధి అనేటువంటి ఏదేదో సర్వేక్షణ విధి అనేటువంటి ఏదో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 16వ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక వాట్ ఈజ్ ఏ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోఆపరేటివ్ లెర్నింగ్? ఆప్షన్ బి స్టూడెంట్స్ compete against each other for the top rank, option B students work in small groups and are positively interdependent, option C the teacher does all the work while students remain passive, option D each student works completely alone in isolation. सहकारी अधिगम कोऑपरेटिव लर्निंग की एक प्रमुख विशेषता क्या है? ऑप्शन ए చూడండి छात्र शीर्ष रैंक के लिए एक दूसरे के खिलाफ प्रतिस्पर्धा करते हैं, ऑप्शन बी छात्र छोटे समूहों में काम करते हैं और सकारात्मक रूप से एक दूसरे पर निर्भर होते हैं, ऑप्शन सी शिक्षक द्वारा काम करना है जबकि छात्र निष्क्रिय रहते हैं, ऑप्शन डी प्रत्येक छात्र पूरी तरह से अलग अलग रहकर అకేలే కామ్ కర్తా హై. కోఆపరేటివ్ అంటేనే కలవడం కాబట్టి అట్లాంటిది మనకి ఒక ఆప్షన్లోనే కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే కనుక ఆప్షన్ ఏదైతే బి ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 17వ ప్రశ్న చూడండి ఇక్కడ. లర్నింగ్ బై డూయింగ్ అండ్ అబ్జర్వింగ్ న్యాచురల్ ఫెనామినా first hand is emphasized in option A abstract lecture method, option B homework driven strategies, option C textbook centered instructions, option D activity and observations based లర్నింగ్. ఏదైతే మనకి ఇక్కడ ఆప్షన్ మరి ఉంది కానీ హిందీలో కూడా చేసేద్దాం. ఫస్ట్ అయితే 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక మనకి करके सीखने और प्राकृतिक घटनाओं का प्रत्यक्ष अवलोकन करने पर किसमें जोर दिया जाता है? ऑप्शन ए अमूर्त व्याख्यान विधियों में, ऑप्शन बी सहकार गृह कार्य संचालित रणनीतियों में, ऑप्शन सी मरी पाठ्य पुस्तक केंद्रित निर्देश में, ऑप्शन जी गतिविधि और अवलोकन आधारित अधिगम. సో మనకి ఇక్కడ ఎలిమినేషన్ యూజ్ చేస్తే ఈజీగా సరైన ఆన్సర్ అయితే వస్తుంది.
మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే గనక ఆప్షన్ ఇక్కడ ఏదైతే మరి డి అయితే ఉందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 18వ ప్రశ్న. In collaborative learning, the responsibility for achieving the learning goal lies with option A, the teacher only, option B, the smartest student in the group only, option C, all members of the group collectively, option D, the school administration. సో ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అచీవింగ్ ద లెర్నింగ్ గోల్ లైస్ విత్ అని చెప్పేసి అన్నారు. సో లెర్నింగ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే అందరూ కంబైన్ స్టూడెంట్ ఉంటారు కదా, అట్లా కలిసిమెలిసి జరిగిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో బై ఫర్ అచీవింగ్ ఏదైతే మరి సాధించాలని చెప్పేసి తీసుకున్నారో ఆ లెర్నింగ్ గోల్ యొక్క అనేటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్లియర్గా మనకు అడుగుతున్నారు. ఇందులో కూడా చూద్దాం. सहयोगी अधिगम कोलैबोरेटिव लर्निंग में अधिगम के लक्ष्य को प्राप्त करने की जिम्मेदारी किसकी होती है? ऑप्शन ए केवल शिक्षक की, ऑप्शन बी केवल समूह के सबसे बुद्धिमान छात्र की, ऑप्शन डी सामूहिक रूप से समूह के सभी सदस्यों की, ऑप्शन डी స్కూల్ ప్రశాసనకి. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మీరు ఒకసారి చూడగలరు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 19వ ప్రశ్న చూడండి. Learning to learn refers to developing, option A, the ability to memorize entire books quickly, option B, metacognitive skills to monitor and replicate one's own learning, option C, the habit of writing fast during examination, option D, complete obedience towards the teacher's instructions. అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ అయితే అదే ఉంటుంది, కానీ క్వశ్చన్ ఒకసారి చదువుతాను. सीखना लर्निंग टू लर्न से तात्पर्य किसका विकास करने से है? ऑप्शन ए पूरी किताबों को जल्द से याद करने की क्षमता, ऑप्शन बी अपने स्वयं के अधिगम की निगरानी और नियंत्रण करने के लिए पर संज्ञानात्मक मेटाकॉग्निटिव कौशल, ऑप्शन सी परीक्षाओं के दौरान तेजी से लिखने के आदत, ऑप्शन डी शिक्षक के निर्देशों के प्रति पूर्ण ఆజ్ఞానకారిత అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం చూసినట్టయితే మనకి ఆప్షన్ ఏదైతే మరి ఏది మనకి బి ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న అక్కడికి వెళ్ళిపోదాం. 20వ ప్రశ్న చూడండి. ద ప్రమోట్ సెల్ఫ్ లెర్నింగ్ టు promote self-learning among students, a teacher should, option A, give them ready-made answers for all exercises, option B, encourage them to set goals and reflect on their progress, option C, avoid giving them any resource materials, option D, punish them if they explore topics outside the syllabus. అయితే ఇక్కడ మనకు సరైన సమాధానం పాజిటివ్గా ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ 20వ ప్రశ్న కూడా చూద్దాం. राइट. छात्रों के बीच स्व अधिगम सेल्फ लर्निंग को बढ़ावा देने के लिए एक शिक्षक को क्या करना चाहिए? ऑप्शन ए उन्हें सभी अभ्यासों के लिए तैयार उत्तर देने चाहिए, ऑप्शन बी उन्हें लक्ष्य निर्धारित करने और अपनी प्रगति पर विचार करने के लिए प्रोत्साहित करना चाहिए, ऑप्शन सी उन्हें कोई भी संसाधन सामग्री देने से बचना चाहिए, ऑप्शन डी यदि वे पाठ्यक्रम से बाहर के विषयों का पता लगाते हैं तो उन्हें दंडित करना चाहिए. సో ఇక్కడ మన సరైన సమాధానం మరి ఏం ఆప్షన్ అవుతుంది అనుకున్నట్లయితే కనుక उन्हें लक्ष्य निर्धारित करने और अपनी सारी पर विचार करने के लिए प्रोत्साहित करना चाहिए అని చెప్పేసి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం బి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్న కూడా వెళ్ళిపోదాం. మనం 21వ ప్రశ్న. 21వ ప్రశ్న చూసినట్లయితే ఏ కామన్ ఛాలెంజ్ వెన్ ఆర్గనైజింగ్ గ్రూప్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఈజ్ హై లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్, ఆప్షన్ బి డెవలప్మెంట్ ఆఫ్ ఎంపతి among students, option C under participation or
ఫ్రీ రైడింగ్ బై సమ్ గ్రూప్ మెంబర్స్. ఆప్షన్ డి రిడక్షన్ ఇన్ ది టీచర్స్ వర్క్ లోడ్ అనేది ఇచ్చారు. మరి ఇక్కడ సరైన సమాధానం ఏదైతే ఉందో మరి హై లెవెల్ ఆఫ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అని కూడా ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. మరి ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ అయితే చూద్దాం. हिंदी लो कक्षा में समूह अधिगम गतिविधियों का आयोजन करते समय एक पास चुनौती क्या होती है? ऑप्शन ए छात्र जुड़ाव का उच्च स्तर. ऑप्शन बी छात्रों में सहानुभूति का विकास. ऑप्शन सी कुछ समूह सदस्यों द्वारा कम भागीदारी या दूसरों पर निर्भर करना की फ्री एडिंग. ఆప్షన్ డి చూస్తున్నట్లయితే శిక్షకే కార్యభార్ మే కమి అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు సరైన సమాధానం ఛాత్ర జుడావుక ఉచ్చిస్తారు అనేటువంటిది ఉందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 22వ కూడా చూద్దాం. 22 చూస్తున్నట్లయితే కనుక which of the following habits directly fosters deep and meaningful individual study habits, highlighting every single line without reading it. Option B spaced retrieved practice and self testing. Option C studying with loud background distraction. Option D మరి ఇక్కడ చూసినట్లయితే కనుక cramming all టాపిక్స్ జస్ట్ ది రైట్ బిఫోర్ ది ఎగ్జామ్. సో ఇక్కడ కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు మనం ఇక్కడ ఆన్సర్ కూడా. సో ఇక్కడ చూసినట్లయితే కనుక 22వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక निम्नलिखित में से कौन सी आदत प्रत्यक्ष रूप से गहरी और सार्थक व्यक्तिगत अध्ययन की आदतों को बढ़ावा देती है? ऑप्शन बी बिना पढ़े हर एक लाइन को हाईलाइट करना. ऑप्शन बी अंतराल का दोहराव स्पेस्ड इंट्यूटिव एंड स्व परीक्षण. ऑप्शन सी पृष्ठभूमि में तेज ध्यान भटकाने वाली चीज़ों के साथ अध्ययन करना. ऑप्शन डी परीक्षा से ठीक एक रात पहले सभी विषयों को रटना అని ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏంటంటే మీరు అయితే ఇక్కడ కామెంట్ చేసేయండి. ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది అంటే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. 23వ ప్రశ్న परसंज्ञान मोटोकॉग्निशन में क्या शामिल है? ऑप्शन ए अपनी स्वयं की संज्ञानात्मक प्रक्रियाओं के बारे में जानना. ऑप्शन बी एक विश्वास कोश से तथ्यों की सफल करना. ऑप्शन सी स्वचालित शारीरिक प्रतिक्रियाएं. ऑप्शन डी समाचार प्रसारणों को निष्क्रिय रूप से सुनना. మరి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుందో మరి ఇక్కడ మీరు కామెంట్ అయితే చేసేయండి. సో ఇక్కడ సరైన సమాధానం మనకి ఏమవుతుందంటే ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. హిందీలో కూడా చూసినట్లయితే కనుక మనకి పరసంజ్ఞాన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం ఏదైతుంది అంటే ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. క్వశ్చన్ చూడండి. వెన్ మేనేజింగ్ ఏ క్లాస్ రూమ్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ డివర్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఎ టీచర్ షుడ్. ఆప్షన్ ఏ షో ప్రిఫరెన్స్ టువర్డ్స్ affluent students. Option B use a difficult model assuming poor students cannot learn. Option B value and leverage the device life experiences of all students. Option D establish a rigid structure ఫర్ క్లాస్ రూమ్ మెటీరియల్స్. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ అవుతుంది. వాల్యూ అనేటువంటిది అవుతుంది. ఇది మనకు సరైన సమాధానం. అయితే ఇప్పుడు హిందీ వర్షన్ కూడా చూసేద్దాం.
ఇక్కడ विविध सामाजिक आर्थिक पृष्ठभूमि के छात्रों वाली कक्षा का प्रबंधन करते समय एक शिक्षक को क्या करना चाहिए? ऑप्शन ए చూడండి, अमीर छात्रों के प्रति प्राथमिकता दिखानी चाहिए। ऑप्शन बी, यह मानते हुए कि गरीब छात्र सीख नहीं सकते, एक कमी मॉडल डिफ़िकल्ट मॉडल का उपयोग करना चाहिए। ऑप्शन सी, सभी छात्रों के विविध जीवन अनुभवों की महत्व देना चाहिए और उनका लाभ उठाना चाहिए। ऑप्शन डी, कक्षा की सामग्री के लिए एक कठोर शुल्क संरचना స్థాపిత్ करनी चाहिए అంటే కనుక ఇక్కడ సరైన ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో మరి నెక్స్ట్ చూద్దాం. ఇరవై ఐదవ ప్రశ్న చూడండి. Differentiated instruction is best described as option A, teaching the exact same lesson in the exact same way to all students. Option B, tailoring lessons to meet students' individual needs, interests, and readiness levels. Option C, keeping low performing students out of the mainstream class. Option D, giving extra homework to students who ask క్వశ్చన్స్. సో ఇక్కడ హిందీ వర్షన్ కూడా క్వశ్చన్ చూద్దాం. हिंदी वर्षन क्वेश्चन చూసుకున్నట్లయితే కనుక विभेदित निर्देश डिफरेंशिएटेड इंस्ट्रक्शन को सबसे अच्छी तरह से किस रूप में वर्णित किया गया है? ऑप्शन ए, सभी छात्रों को बिल्कुल एक ही पाठ बिल्कुल एक ही तरीके से पढ़ाना. ऑप्शन बी, छात्रों की व्यक्तिगत आवश्यकताओं को, रुचियों और तत्परता के स्तरों को पूरा करने के लिए पाठों को तैयार करना. ऑप्शन सी, कम प्रदर्शन करने वाले छात्रों को मुख्य धारा की कक्षा में बाहर रखना. ऑप्शन डी, प्रश्न पूछने वाले छात्रों को अतिरिक्त गृह कार्य देना. అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ బిలో కనిపిస్తుంది చూడండి, ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 26వ ప్రశ్న చూడండి. టు cater to the varied interest of learners in a heterogeneous classroom, a teacher should provide option A, multiple options for learning tasks and projects. Option B, a single mandatory textbook for everyone. Option C, only lecture based instruction. Option D, identical test for all intelligence టైప్స్. సో ఇక్కడ హిందీ క్వశ్చన్లు కూడా చూద్దాం. ఇది చాలా మంచి ప్రశ్న అని చెప్పొచ్చు మనము వర్గంగా. సో ఇక్కడ చూసినట్లయితే కనుక एक विषम कक्षा में शिक्षार्थियों की विविध रुचियों को पूरा करने के लिए एक शिक्षक को क्या प्रदान करना चाहिए? ऑप्शन ए, अधिगम कार्यों और परियोजनाओं के लिए बहुविकल्प मल्टी ऑप्शंस. ऑप्शन बी, सभी के लिए एक ही अनिवार्य पाठ्यपुस्तक. ऑप्शन सी, केवल व्याख्यान आधारित निर्देश. ऑप्शन डी, सभी प्रकार की बुद्धिमत्ता के लिए समान परीक्षण. సో ఇక్కడ మనకి సరైన చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఆప్షన్ ఏ ఇస్ ద ఏదైతే ఉంటుందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 27వ ప్రశ్న చూసినట్లయితే మిక్స్డ్ ఎబిలిటీ గ్రూపింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ హెల్ప్స్ టు ఆప్షన్ ఏ, create unhealthy rivalries among students. Option B, promote peer tutoring and mutual learning. Option C, discourage low ability learners from participating. Option D, make classroom management easier to authoritarian teachers. నెక్స్ట్ ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. మరి ఇక్కడ హిందీలో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 27వ ప్రశ్న कक्षा में मिश्रित योग्यता समूहन मिक्सड एबिलिटी ग्रुपिंग किस में मदद करता है? ऑप्शन ए, छात्रों के बीच स्वस्थ प्रतिस्पर्धा पैदा करने में. ऑप्शन बी, सहकर्मी शिक्षण, पीर ट्यूटरिंग और पारस्परिक अधिगम को बढ़ावा देने में. ऑप्शन सी, कम योग्यता वाले शिक्षार्थियों को भाग लेने से हतोत्साहित करने में. ऑप्शन डी,
सत्तावादी शिक्षकों के लिए कक्षा प्रबंधन को ఆసాన్ బనానే మే. సో ఇక్కడ మనకు సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 28వ ప్రశ్న చూసినట్లయితే labeling students as weak, average or brilliant based on their abilities can lead to option A increased intrinsic motivation, option B improved self-esteem among low performing students, option C healthy academic environments, option D self-fulfilling ప్రొఫెషనల్స్ దట్ లిమిట్ స్టూడెంట్ గ్రోత్. సో ఇక్కడ ఏమవుతుంది లేబులింగ్ చేయడం ద్వారా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి హిందీలో छात्रों की क्षमताओं के आधार पर उन्हें कमज़ोर, औसत या प्रतिभाशाली के रूप में वर्गीकृत लेबल करने से क्या हो सकता है? ऑप्शन ए आंतरिक प्रेरणा में वृद्धि, ऑप्शन बी कम प्रदर्शन करने वाले छात्रों के आत्म सम्मान में सुधार, ऑप्शन सी स्वस्थ शैक्षणिक वातावरण, ऑप्शन डी स्वसंतोषी भविष्यवाणी या सेल्फ फुलफिलिंग प्रोफेशनल जो छात्र के विकास को సీమిత్ కర్తీ హై. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటంటే ఇది మనకి లేబులింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే అవి తగ్గిపోతాయి అన్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మీరు ఇది కూడా ఒకసారి బాగా చూసుకోవాల్సిన టాపిక్లో ఇది కూడా చెప్పొచ్చు. 29వ ప్రశ్న చూసినట్లయితే ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్ మీన్స్ ఏ గివింగ్ ఎవ్రీ స్టూడెంట్ ద ఎగ్జాక్ట్ సేమ్ రిసోర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ starting point, option B providing resources and support tailored to individual needs to achieve equal outcomes, option C focusing resources only on the top 10% of the class, option D eliminating exams entirely for all grades. సో ఇక్కడ ఈక్విటీ లెర్నింగ్ అనేటువంటి ఏదైతే ఉందో అది దాని గురించి చెప్పడం అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ 29వ క్వశ్చన్ హిందీ వర్షన్ చూసినట్టు కనుక शिक्षा में समता इक्विटी का अर्थ है అన్నాడు. ఆప్షన్ ఏ प्रत्येक छात्र को बिल्कुल समान संसाधन देना चाहे उनका शुरुआती बिंदु कुछ भी हो, ऑप्शन बी समान परिणाम प्राप्त करने के लिए व्यक्तिगत आवश्यकताओं के अनुसार संसाधन और सहायता प्रदान करना, ऑप्शन सी संसाधनों को केवल कक्षा के शीर्ष 10% छात्रों पर केंद्रित करना, ऑप्शन डी सभी ग्रेडों के लिए పరీక్షాओं को పూర్తి तरह సమాప్త్ కర్నా. సో ఇక్కడ మనకి మీకు ఒక టిప్ లాంటిది అనుకోండి, అది కూడా ఇక్కడ మీకు చెప్తాను. అదేంటంటే మనకి బి ఆప్షన్లో చూడంగానే మనకి దాని గురించి అయితే వస్తుంది. సో అందులో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువగా చూడండి వ్యక్తిగత ఆవశ్యకతాకి అనుసారం ఉంది కదా, ఇదంటే మీరు బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది అందరినీ పిల్లవానికి అంటే ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు ఇంగ్లీషు క్లాస్ ఉంది, ఆ క్లాస్లో రకరకాలటువంటి పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లలకి మనకి ఏంటంటే టీచర్ అంటే ఒక ఫెసిలిటేటర్ కాబట్టి వాళ్ళకి ఎబిలిటీకి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ కావచ్చు ఇవ్వడం కానీ మెటీరియల్ కానీ ఇవ్వడం కానీ అంతా కూడా అట్లా చేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసేటట్టుగా చేయాలన్నది దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ని అయితే. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 30వ ప్రశ్న చూడండి. వెన్ డిజైనింగ్ యాక్టివిటీస్ ఫర్ ఏ హెటరోజీనియస్ క్లాస్ ఏ టీచర్ షుడ్ అవాయిడ్, ఆప్షన్ ఏ స్కాఫోల్డింగ్ లెర్నింగ్ సపోర్ట్, ఆప్షన్ బి యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ యూడిఎల్ ప్రిన్సిపల్స్, ఆప్షన్ సి రిజిడ్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లెసన్ ప్లాన్స్, ఆప్షన్ డి మల్టీ లెవెల్ అసెస్మెంట్ స్ట్రాటజీస్. మరి ఇక్కడ 30వ ప్రశ్న చూసినట్లయితే एक विषम कक्षा के लिए गतिविधियों को डिज़ाइन करते समय एक शिक्षक को किससे बचना चाहिए, ऑप्शन ए पाठ युक्त अधिगम सहायता, ऑप्शन बी अधिगम के लिए सार्वभौमिक डिज़ाइन सिद्धांत, ऑप्शन सी कठोर और लचीलापनहीन एक ही आकार सभी के लिए फिट वाली पाठ योजनाएं, ऑप्शन डी బహుస్తరీయ మూల్యాంకన్ రణనీతియా. అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే కనుక ఆప్షన్ ఇక్కడ
సి అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనం ఎక్కువగా అయితే ఇవ్వగలగాలన్నట్టు. ఓకే. ఇది ఇచ్చినప్పుడు ఏమైతుందంటే కరెక్ట్‌గా ఇది అనేటువంటిది వస్తుంది. యాక్టివిటీ అంతా కూడా అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ దాకా మనం మొత్తం 30 క్వెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మరి మీకెలా అనిపించాయి? చూడ్డానికైతే కొంచెం క్వెషన్స్ లెంతీగా అయితే ఉన్నాయి. కానీ అర్థం చేసుకొని ఒకటికి 2 సార్లు చదవగలిగితే గనక ఈజీగా మీరు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయొచ్చు. అయితే మీకు నేను ఒకటే టిప్ ఇచ్చి ఇవ్వాలనుకునేది ఏందంటే, మీరు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్‌ని బాగా అవగాహన చేసుకోండి. బాగా చదవండి. సో, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే ఇటువంటి క్వెషన్స్ ఇంకా మరి అప్లికేషన్ మెథడ్‌లో కూడా రావచ్చు. లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కూడా ఉంటుంది కాబట్టి, మరి లాంగ్వేజ్ ఏదైతే క్వెషన్ లాంగ్వేజింగ్ ఏదుందో అది కూడా మీరు కొంచెం హార్డ్‌గా ఉన్నట్లయితే కూడా దాన్ని కూడా తట్టుకునేటట్టుగా మీరైతే ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్ బాగా క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాతనైతే మీరు ఈజీగా అయితే మంచిగా సునాయాసంగా 1, 2 సార్లు క్వెషన్ ఆన్సర్స్ ఆప్షన్ చదవంగానే ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. మంచి స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని అనుకుంటున్నాను. అలాగే నచ్చిందని అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మీకు ఆ టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకునే వారు అక్కడ టైటిల్ దగ్గర కనిపిస్తున్నటువంటి జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందొచ్చు. మరి ఇంకా హిందీ క్లాసెస్ అలాగే సోషల్ క్లాసెస్ కూడా మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూసి మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీకు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్‌గా డౌట్స్ ఉన్నట్లయితే గనుక మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ ఏమైనా ఉన్నట్లయితే కింద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా మీకైతే రిప్లై ఇస్తాను. మరి మీరు జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. మళ్ళీ ఒక మంచి క్లాస్‌తో మళ్ళీ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.